సాయంతో చేస్తున్న హరిహర వీరమలను పక్కన పెట్టి మరీ అనుష్కతో ఘాటీ సినిమా చేశాడు క్రిష్ జాగర్లమూడి. పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చింది ఈ చిత్రం. మరి ఘాటీ ఎలా ఉంది? నిజంగానే పవన్ సినిమాను పక్కన పెట్టి చేసేంత విషయం ఇందులో ఉందా లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం. కథ విషయానికి వస్తే ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతంలోని కొండల్లో ఉంటూ గంజాయి స్మగ్లింగ్ చేస్తుంటారు అనుష్క, విక్రమ్ ప్రభు. వాళ్ళు చేసేది తప్పు అని కూడా వాళ్లకు తెలియదు. కేవలం పొట్టకోటి కోసమే చేస్తుంటారు. వాళ్ళ కష్టాన్ని దారుణంగా దోచుకుంటూ ఉంటారు అన్నదమ్ములైన కుందల బ్రదర్స్, అంటే రవీంద్ర విజయ్, చైతన్యరావు. జాలి దయ లేకుండా ఘాటీ పని చేయని వాళ్లను దారుణంగా చంపేస్తుంటారు. కొండలు ఎక్కడం, బరువులు మోయడం అనేది కేవలం ఘాటీలకు మాత్రమే సాధ్యం. దాంతో సరుకు వాళ్ళ చేతుల్లో ఉన్నప్పుడు తామే ఎందుకు బిజినెస్ చేయకూడదు అని సొంతంగా బిజినెస్ మొదలు పెడతారు. ఇది తెలిసాక విక్రమ్ ప్రభు, అనుష్కకు చాలా కష్టాలు ఎదురవుతాయి. మరోవైపు అందరినీ పట్టుకోవడానికి ప్రయత్నించే పోలీస్ ఆఫీసర్ జగపతి బాబు ప్రయత్నిస్తూ ఉంటాడు. అప్పుడు ఏం జరిగింది, గంజాయి పనులు ఏమయ్యాయనేది పూర్తి కథ. కథనం విషయానికి వస్తే మామూలుగా క్రిష్ సినిమాలలో ఉండే మ్యాజిక్ అయితే ఖచ్చితంగా ఘాటీలో మిస్ అయింది. పుష్ప సినిమా తర్వాత స్మగ్లింగ్, ఎర్రచందనం, గంజాయి లాంటి బ్యాక్డ్రాప్ కథలకు బాగా గిరాకీ పెరిగిపోయింది. ఇప్పుడు క్రిష్ కూడా ఇదే చేశాడు. ఘాటీ పూర్తిగా గంజాయిలో మునిగిపోయింది. పుష్పలో ఎర్రచందనం దుంగల దగ్గరే ఆగిపోయాడు సుకుమార్, కానీ ఘాటీలో ఏకంగా గంజాయి వనమే సృష్టించాడు క్రిష్. ఇద్దరు కలిసి ఓ పెద్ద గంజాయి సినిమానే తీశారు. ఇందులో చాలా తక్కువ సీన్స్ లో స్క్రీన్ మీద గంజాయి కనిపించకుండా ఉంటుంది. ప్రతి చోట గంజాయి దర్శనం అవుతూనే ఉంటుంది. కథ మొత్తం అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది. క్రిష్ తీసుకున్న లైన్ బాగుంది, కానీ స్క్రీన్ ప్లే అంతగా ఆకట్టుకోలేదు. ఫస్ట్ హాఫ్ చాలా వరకు నెమ్మదిగా వెళ్ళింది. సెకండ్ హాఫ్ వేగం పెంచినా అప్పటికే కథలో వేగం తగ్గిపోయింది. మామూలుగా క్రిష్ సినిమాలలో తెలియని మ్యాజిక్ ఒకటి ఉంటుంది. కొండపొలం మినహా మిగిలిన అన్ని సినిమాలలో అది కనిపిస్తుంది. ఘాటీలో ఆ మ్యాజిక్ మిస్ అయిందేమో అనిపించింది. ఇది ఇంట్రెస్టింగ్ అని చెప్పుకోవడానికి సినిమాలో పెద్దగా ఏం అనిపించలేదు. సెకండ్ హాఫ్ లో అనుష్క యాక్షన్ మోడ్ మొదలైన తర్వాత అక్కడక్కడ కొన్ని సీక్వెన్స్లు అదిరిపోయాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సీన్స్ ను మరింత ఎలివేట్ చేసింది. చేసే తప్పులన్నీ చేసి చివరికి ఇది తప్పు అని చెప్పినట్లుంటుంది ఈ సినిమా. చాలా వరకు అనవసరపు సన్నివేశాలు ఉన్నట్లు అనిపించింది. దానికి తోడు సాగదీసిన స్క్రీన్ ప్లే కూడా ఘాటీ మీద ఎఫెక్ట్ బాగానే చూపించింది. నటీనటుల విషయానికి వస్తే నో డౌట్ అనుష్క ఇరక్కొట్టింది. ఆమె యాక్షన్ మోడ్ అదిరిపోయింది. స్వీటీ ఫైట్ సీన్స్ వచ్చినప్పుడు థియేటర్ అంతా రీసౌండ్ వచ్చింది. విక్రమ్ ప్రభు బాగా చేశాడు. ఆయన ఉన్నంతసేపు అనుష్క లీడ్ తీసుకోలేదు. ఆయన క్యారెక్టర్ కూడా బాగుంది. జగపతి బాబు క్యారెక్టర్ కు ఫినిషింగ్ కరెక్ట్ గా ఇవ్వలేదు క్రిష్. రవీంద్ర విజయ్ విలన్ గా ఆకట్టుకున్నాడు. మరో విలన్ గా అత్యంత క్రూరంగా కనిపించాడు చైతన్యరావు. ఈ సినిమా ఖచ్చితంగా ఆయనకు బాగా హెల్ప్ అవుతుంది. మిగిలిన వాళ్ళంతా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. టెక్నికల్ టీం విషయానికి వస్తే కొత్తవాడు అయినా కూడా విద్యాసాగర్ అందించిన సంగీతం పర్లేదు, బాగానే అనిపించింది. ముఖ్యంగా పాటలు కాదు కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరింది. ఎడిటింగ్ మాత్రం చాలా వీక్. ఫస్ట్ హాఫ్ చాలా నెమ్మదిగా వెళ్ళింది. సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. కొండ ప్రాంతాలను చాలా బాగా చూపించారు. దర్శకుడు క్రిష్ లైన్ బాగానే తీసుకున్న స్క్రీన్ ప్లే విషయంలో బాగా తరపడ్డాడు అనిపించింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఓవరాల్ గా ఘాటీ గంజాయి మత్తులో పడి కథ కొట్టుకుపోయింది.